వెల్కమ్ టు ఆరాధ్య స్మార్ట్ స్టడీ ఛానల్. మనము ఇంటెలిజెంట్ టెస్ట్లో కోడింగ్ డీకోడింగ్లో ఒక టాపిక్ ఏంటిదంటే కోడింగ్ బేస్డ్ ఆన్ ది రీఅరేంజ్మెంట్ ఆఫ్ లెటర్స్. మనము ఆల్ఫాబెట్ని రీఅరేంజ్మెంట్ చేసి కోడింగ్ని చేయడం. ఇప్పుడు ఒక ప్రాబ్లం చూద్దాం. ఇఫ్ ఇన్ సెర్టన్ కోడ్ MADRAS మద్రాస్ ఈజ్ రిటర్న్ యాజ్ DAMSAR ఇలా రాశారు. మద్రాస్ కోడ్ని ఇలా రాశారు. దెన్ హౌ విల్ బి ద ముంబై MUBABAI ఈ కోడ్ని ఎలా రాస్తారన్న ఈజ్ రిటర్న్ దట్ కోడ్. ఈ కోడ్ని బట్టి దీన్ని కూడా అలాగే రాయమంటున్నారు. ఇప్పుడు మద్రాస్ని వాళ్ళు ఎలా రాశారో చూద్దాం. DAMSAR లాగా రాశారు. అలాగే మనం ముంబై కోడ్ని దీన్ని బట్టి రాయాలి. ఎలాగో రాద్దామో చూద్దాం. ఫస్ట్ లెటర్ ఏమైంది? థర్డ్ లెటర్ అయ్యింది. సెకండ్ లెటర్ రిమైన్ సేమ్ ఉంది. డి అనేది మనకి థర్డ్ లెటర్ ఫస్ట్ లెటర్ అయ్యింది. అలాగే ఫోర్త్ లెటర్ మనకి సిక్స్త్ లెటర్ అయ్యింది. మనం ఫిఫ్త్ లెటర్ సేమ్ రిమైనింగ్ సేమ్ ఉంది. అలాగే ఎస్ అనేది సిక్స్త్ లెటర్ మనకి ఏమైంది? ఫోర్త్ లెటర్ లాగా కన్వర్ట్ అయింది. ఈ కోడ్ని బట్టి మనం ఇక్కడ రాయాలి. ఏం లేదు, ఫస్ట్ లెటర్ ఏమైంది? థర్డ్ లెటర్ అయ్యింది. సో థర్డ్ లెటర్ ఎం రాసుకుందాం. ఇది అయిపోయింది. సెకండ్ లెటర్ ఇక్కడ రిమైన్ సేమ్ ఉంది కాబట్టి సేమ్. అలాగే థర్డ్ లెటర్ ఏమైంది మనకి? ఇక్కడ ఫస్ట్ లెటర్ అయింది. ఫస్ట్ లెటర్. అలాగే ఫోర్త్ లెటర్ ఏమైంది? సిక్స్త్ లెటర్ అయ్యింది మనకి. ఫోర్త్ లెటర్ ఏమైంది? ఇక్కడ మనకి సిక్స్త్ లెటర్ అయ్యింది. అలాగే ఫిఫ్త్ లెటర్ అనేది రిమైనింగ్ సేమ్ ఉంది. సో ఏ సేమ్, ఫిఫ్త్ లెటర్ సేమ్. సిక్స్త్ లెటర్ ఏమైంది? మనకి ఫోర్త్ లెటర్ అయ్యింది ఇక్కడ కాబట్టి ఆయన ఇట్లా రాసుకుంటే మనకు కోడ్ ఏమొచ్చేసింది? MUMIAB లాగా వచ్చింది. ఇలాగా మనము కోడింగ్ డీకోడింగ్లో కొన్ని ప్రాబ్లమ్స్ ఇలా సాల్వ్ చేస్తూ ఉంటాం. థ్యాంక్ యూ. ఫర్ మోర్ వీడియోస్ లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్.